ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపు అంశంపై బీఆర్ఎస్ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది. 74 లక్షల ఓట్లు తొలగించారంటూ బీఆర్ఎస్ నేతలు సీఈఓ దృష్టికి తీసుకుని వెళ్లారు. తొలగించిన ఓట్ల పరిస్థితి ఏంటి, తిరిగి ఓటు హక్కు పొందేందుకు వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలపై ఎన్నికల కమిషన్కు వివరణ కోరినట్లు తెలిపారు. ఓటు ప్రజాస్వామిక హక్కు. ఒక్క ఓటు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఓటు లేకుండా ఉండకూడదనేదే మా భారత రాష్ట్ర సమితి పక్షాన ముందు నుంచి కూడా ఎన్నికల కమిషన్కు సహకరిస్తూ పార్టీ పక్షాన పనిచేసుకుంటూ వస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఫైనల్ లిస్టు పెట్టిన తర్వాత దాదాపు 74 లక్షల మంది ఓట్లు లేవు అనేటువంటిది తేలడంతో ఆ పార్టీ పక్షాన ఇవాళ మేము ఈసీ గారిని కలవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ ను పదే విజ్ఞప్తి చేస్తూ సమయాలు ఇవ్వండి, ఓటర్లకు సరైన న్యాయం చేయండి అని చెప్పంటే 2 పర్యాయాలు సమయం ఇచ్చినటువంటి భారత ఎన్నికల కమిషన్ కు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసినాం. అయినా కానీ నిన్నటి తిరిగి నమోదయ్యేటువంటి దాంట్లో 74 లక్షల మంది ఓటర్లు ఫామ్లు ఇవ్వలేదని చెప్పినది కనుక ఆ 74 లక్షల వివరాలన్నీ కూడా సమగ్రంగా రాజకీయ పార్టీ పరంగా బీఎల్ఎల్కి ఇవ్వండి అని చెప్పినట్టు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి తోడుగా 60 లక్షల మందికి నోటీసులు ఇస్తా అంటే నోటీసు ఇచ్చేటువంటి కారణాలు కూడా ఏ కారణం వల్ల ఏ ఓటర్కు నోటీసు ఇస్తున్నారు అనేది తెలిసినట్టయితే సులభతరంగా తిరిగి వాళ్ళు జవాబిచ్చే విధంగా ఉంటుంది. అర్హుడైనటువంటి ప్రతి ఓటరు తిరిగి నమోదు కావాల్సింది అనేది పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ యొక్క ఆదేశం కనుక మేము దానికి అనుగుణంగా అందరం